నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. నిరంజన్ రెడ్డి నిన్నటి నుంచి ఈ పేరు మారుమరుగుపోతుంది సార్. ఏంటంటే ఈయన వల్లే నిన్న బెయిల్ వచ్చింది అల్లు అర్జున్‌కి. అంత వాదన చాలా చేశారు అనేది ఈయన మీద. అలాగే జగన్ విషయంలో కూడా అప్పుడు కూడా ఈయన వాదన చాలా బావుంది అనేది సార్. అసలు ఎవరి నిరంజన్ రెడ్డి? ఈయన బయోగ్రఫీ ఏంటి సార్? నిరంజన్ రెడ్డి ఈయన పేరు మొదటిసారి పాపులర్ అయిందొచ్చి 2022లో జగన్ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తిని రాజ్యసభకు సెలెక్ట్ చేసినప్పుడు హ్మ్. అందరూ ఎవరి నిరంజన్ రెడ్డి అనేది అప్పుడు అనుకున్నారు. అయితే అంత కామన్ పీపుల్కి కూడా అప్పటికి తెలియదు. తెలీదు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్‌ది ఇంకా జైలుకి పంపించేశారు. ఎందుకంటే నిన్న అల్లు అర్జున్‌ని 11:45కి వాళ్ళ ఇంట్లో ఆయన స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు వెళ్ళారు. ఆయనకి ఇబ్బంది పెట్టి మొత్తానికి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజులకి ఆయన్ని కోర్టుకి అంటే దాన్ని జ్యుడిషియల్ కస్టడీకి పెట్టేసింది. దాంతో అందరూ కూడా ఏమనుకున్నారు, షాక్ అయ్యారు ఒక్కసారిగా. జ్యుడిషియల్ కస్టడీ అంటే ఇంక 14 రోజులు బెయిల్ రాదు, రెగ్యులర్ బెయిల్కి అప్లై చేయాలి, సాటర్డే సండే కోర్టులు ఉండవు, కనీసం 2 రోజులు అయితే కంపల్సరీ జైల్లో ఉంటాడు అల్లు అర్జున్ అన్న పరిస్థితి వచ్చేసింది. భరితమైన సిచ్యువేషన్ మొత్తం హైదరాబాద్లో, ముఖ్యంగా వాళ్ళ ఇంటి పరిసరాలు కానీ, కోర్టు దగ్గర కానీ, జైలు దగ్గర కానీ అభిమానులు వేలాది సంఖ్యలో వచ్చేసి తమ అభిమాన యాక్టర్ ఇలాగా అవుతారని ఎవరు ఊహించలేదు. సడన్ ఇది, ఎందుకంటే ఆయన మీద కేసు ఉందని తెలుసు కానీ సడన్గా ఇలాగా పోయి, ఎందుకంటే ఇప్పటి వరకు అనేక చోట్ల ఈ తొక్కిసలాట్లు జరిగాయి, పొలిటికల్ ర్యాలీల్లో జరిగాయి, పుష్కరాలప్పుడు జరిగాయి, బాబాల వచ్చినప్పుడు జరిగాయి, రకరకాల నిన్న రామ్ గోపాల్ వర్మ 4 ప్రశ్నలు అడిగారు. దేవుళ్ళ ఉత్సవాలప్పుడు జరిగినప్పుడు చనిపోతే దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా, ప్రత్యేక ఈవెంట్లలో చనిపోతే హీరో హీరోయిన్లు అరెస్ట్ చేస్తారా, ఇలాగా ఆయన అనేక ప్రశ్నలు అడిగాడు. అవి లాజికల్ రైట్ క్వశ్చన్స్ అడిగాడు రామ్ గోపాల్ వర్మ. అట్లా ఇప్పటివరకు ఎక్కడా అరెస్టులు చేయలేదు. అటువంటి దానికి ఈయన తన సినిమా తను చూడడానికి ఫ్యాన్స్తో కలిసి వెళ్ళాడు తప్ప ఈయనేమి నేరం చేయలేదు. అక్కడ క్రౌడ్లని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తంది కాదు. తను వస్తున్నట్టు పోలీసులకు చెప్పడమే తన బాధ్యత. అది చెప్పారు, ప్రొడ్యూసర్ చెప్పారు, థియేటర్ వాళ్ళు కూడా ఏసీపీకి రిటర్న్గా ఇచ్చారు. అది కూడా నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 2 రోజుల ముందే వాళ్ళు ఇచ్చారు. అక్నాలెడ్జ్మెంట్ కాపీ కూడా వాళ్ళ దగ్గర ఉంది, అది కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. అందువల్ల చేసిన నేరం లేదు. ఒకవేళ ఈయన మీద ఆరోపిస్తే నెగ్లిజెన్స్ అని ఆరోపించాలి, 106 బిఎన్ఎస్ సెక్షన్ పెట్టాలి. అట్లా కాకుండా 105 కల్పబుల్ హోమిసైడ్, 118 వాలంటరీలీ హర్టింగ్ సంబడి, ఈ సెక్షన్లో పెట్టడం అనేది ఎంతో ఘోరం అనేది అందరికీ అర్థం చేయించడం. రెండోది, అల్లు అర్జున్ పోవడం ఎటువంటి తప్పు లేదు అని నిన్న కోర్టులో ఆయన ఆర్గ్యూ చేసిన వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా నిరంజన్ రెడ్డి వీడియో. ఎందుకంటే ఆయన కేవలం లాని కరెక్ట్గా ఇంటర్ప్రెట్ చేసి ఆర్గ్యూ చేయడమే కాకుండా హ్యూమరు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఆయన ప్రదర్శించాడు. చివరికి జడ్జి గారు జువాడి శ్రీదేవి గారితో సహా అందరూ కూడా ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్కి నవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారంటే, అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళడం అనేది నేరం కాదు, అది 20 ఏళ్ళుగా వస్తున్న ఆచారం, అందరూ హీరోలు చేసే పని అందరూ చేస్తారు. థియేటర్కి వెళ్ళి ఒక మాస్ థియేటర్కి అభిమానులతో సినిమా చూడడం అనేది అందరూ హీరోలు చేస్తున్నారు, అది నేరం కాదు. రెండోది, అల్లు అర్జున్ ముందుగానే ప్రొడ్యూసరు ఇన్ఫామ్ చేశాడు. అట్లాగే థియేటర్ యాజమాన్యం అక్కడ ఏసీపీ, చిక్కడపల్లి ఏసీపీకి రిటర్న్గా ఇలా అల్లు అర్జున్ ప్లస్ కో స్టార్స్ వస్తున్నారు, క్రౌడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా మీరు ప్రొటెక్షన్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అని లెటర్ పెట్టారు. ఆ లెటర్ అక్నాలజ్మెంట్ కాపీ కూడా నిన్న కోర్టుకి సబ్మిట్ చేశారు. కాబట్టి అల్లు అర్జున్ తప్ప ఇక్కడ ఏమీ లేదు అనే ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. అదేంటంటే, వడోదరలో 2017లో గుజరాత్ వడోదర రైల్వే స్టేషన్లో షారుఖ్ ఖాన్ తన సినిమా రైజ్ అనుకుంటా దాని పేరు, రైస్ సినిమా ప్రమోషన్లో భాగంగా వెళ్ళినప్పుడు అక్కడ అభిమానులకి షారుఖ్ ఖాన్ టీ షర్ట్లు అట్లాంటివి విసిరేస్తున్నారు. పట్టుకోవడానికి వచ్చి జనం తొక్కిసలాట్లో ఒక వ్యక్తి చనిపోతే సుప్రీంకోర్టు షారుఖ్ ఖాన్ది నెగ్లిజెన్స్ కూడా లేదు అని తీర్పిచ్చింది. ఎందుకంటే క్రౌడ్ని కంట్రోల్ చేసే పని స్టార్స్ది కాదు, అది ఆ పని గవర్నమెంట్ పోలీసులు వాళ్ళు చూసుకోవాలి, అది వాళ్ళ ఫెయిల్యూర్ తప్ప షారుఖ్ ఖాన్ నెగ్లిజెన్స్ కాదు. షారుఖ్ ఖాన్కి ఏమి తను టీషర్ట్లు వేయడం వల్ల మనుషులు చనిపోతారనే ఒక ఐడియా ఏమీ లేదు, ఆ ఇంటెన్షన్ లేదు
అనేది సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పి ఈయన వాదించారు. ఇంకా ఇక్కడైతే అల్లు అర్జున్ ఆ పని కూడా చేయలేదు. ప్రొయాక్టివ్గా ఫ్యాన్స్తో ఇది కూడా ఆయన సైలెంట్గా వచ్చి సినిమా చూసి వెళ్ళడానికి వచ్చాడు. ఆయన ఆ పనే చేశాడు. కాబట్టి ఇక్కడ పోలీసులది నెగ్లిజెన్స్ కనబడుతుంది. యాక్చువల్గా ఈ నెగ్లిజెన్స్ లేదు. ఒకవేళ నెగ్లిజెన్స్ ఉందనుకుంటే, ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో 7 సార్లు నెగ్లిజెన్స్ అనే పదం వాడారు. రిమాండ్ రిపోర్ట్లో నెగ్లిజెన్స్ అనే పదం వాడి ఈయన మీద మాత్రం కల్పబుల్ హోమిసైడ్, వాలంటరీలీ హర్ట్ అనే సెక్షన్లో పెట్టారు. ఇది ఎలా కరెక్టు అనేది ఆర్గ్యూ చేశాడు. అలాగే థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఈయన ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలోకి వెళ్ళాడు. ఇన్సిడెంట్ జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో కింద. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాల్సిన పోలీసులు అందరూ కూడా బాల్కనీలోకి వచ్చేసారు. ఎందుకు వచ్చారంటే ఈయన చూడడానికి, వాళ్ళు కూడా ఈయన చూడడానికే వచ్చారు. అందువల్ల అక్కడ సెక్యూరిటీ లేదు. అక్కడ కానీ సెక్యూరిటీ ఉంటే అది జరిగేది కాదనేది కూడా ఈయన చాలా సమర్థవంతంగా నిరూపించాడు నిన్న కోర్టులో. సో ఇది చెప్తున్నప్పుడే అందరూ నవ్వారు. అంటే పోలీసులు కూడా మనుషులే కదా, వాళ్ళు అల్లు అర్జున్ చూడడానికే ఇటు వచ్చారు, అక్కడ ఎవరు లేరు. దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో రాసింది ఇలా జరిగినాక మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి వెళ్ళామని వాళ్ళే రాసుకొని వాళ్ళే చెప్తున్నారు మనకి లేదన్న విషయాన్ని అని ఆయన ఇట్లాంటి విషయాలు తీసుకొచ్చాడు. అట్లాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మండే వరకు టైం ఇవ్వండి, మేము కౌంటర్ వేస్తామంటే ఆర్నబ్ గోస్వామి కేసుని ఈయన ప్రజెంట్ చేశాడు. ఆర్నబ్ గోస్వామి కేసు వర్సెస్ మహారాష్ట్ర స్టేట్ కేసుని ఈయన ప్రజెంట్ చేసి అందులో సుప్రీంకోర్టు ఏమనిందంటే, ఒక పాపులర్ ఫిగర్ అయినంత మాత్రాన వాళ్ళకి లిబర్టీ, రైట్ టు లిబర్టీ ఉండదా, రైట్ టు లైఫ్ ఉండదా, 1 డే కూడా అది ఇంపార్టెంటే అనింది. కాబట్టి అల్లు అర్జున్కి 1 డే 2 డేస్ కూడా ఇంపార్టెంటే, మీరు మండే వరకు పోస్ట్ పోన్ చేయకండి, ఇంటీరియం బెయిల్ ఇవ్వచ్చు అని ఈయన గట్టిగా ఆర్గ్యూ చేసి దానికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని, ఇతర హైకోర్టు జడ్జిమెంట్లని, ముంబై బెంచ్ జడ్జిమెంట్లని ఇవన్నీ కూడా ఆయన ప్రజెంట్ చేయడం, ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించడం, దీనివల్లనే జస్టిస్ శ్రీదేవి కూడా కన్విన్స్ అయ్యి ఈయనకు అల్లు అర్జున్కి బెయిల్ గ్రాంట్ చేసింది. దీని వెనక ఖచ్చితంంగా నిరంజన్ రెడ్డి ఉన్నాడు. సో నిరంజన్ రెడ్డి ఇప్పుడు హీరో అయ్యాడు. అందుకని అల్లు అర్జున్ ఈరోజు మార్నింగ్ జైల్లో 6:05కి జైలు నుంచి బయటకు వచ్చి 6:30కి ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళలే. ఆయన ఫస్ట్ గీతా ఆర్ట్స్లోకి వెళ్ళి నిరంజన్ రెడ్డితోనే ½ అన్ అవర్ గడిపాడు. అక్కడ 40 నిమిషాల పాటు నిరంజన్ రెడ్డితో కూర్చున్నాడంటే నిరంజన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పడం ఒకటే కాకుండా లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇది ఇంటీరియం బెయిల్, లీగల్గా మనం ఇప్పుడు రెగ్యులర్ బెయిల్కి అప్లై ఎలా చేయాలి, క్వాష్ పిటిషన్ పరిస్థితి ఏంటి, అట్లాగే రాత్రి నాకు బెయిల్ ఆర్డర్ వచ్చినా కూడా నన్ను ఎందుకు రిలీజ్ చేయలేదు, దాని మీద మనం ఏమైనా లీగల్గా వెళ్ళొచ్చా, వెళ్తే నా లాభం ఏంటి, నష్టం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నిరంజన్ రెడ్డితో అల్లు అర్జున్ 40 నిమిషాల పాటు చర్చించాడంటే నిరంజన్ రెడ్డి ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. ఈ యాంగిల్లో నిరంజన్ రెడ్డి ఎవరు అనేది చర్చ వచ్చినప్పుడు ఈయన పూర్తి పేరు సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి, వీళ్ళది నిర్మల్ ఆదిలాబాదు. ఈ జడ్జి గారిది కూడా నిర్మలే, వాళ్ళ జడ్జి గారు కూడా పనిచేసింది అక్కడే అనమాట. అట్లాగే వీళ్ళ ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ, కానీ వీళ్ళ నాన్న విద్యాసాగర్ రెడ్డి చాలా పాపులర్ లోకల్ అడ్వకేట్ అక్కడ. సో కొడుకును కూడా అడ్వకేట్ చేయాలని ఆయన కోరుకుండేది. ఇతను కిషన్ సాగర్ అనే ఒక ఏరియాలో కాన్వెంట్ స్కూల్లోకి చేర్పించాడు వాళ్ళ నాన్న. ఆ తర్వాత శివశివాని పబ్లిక్ స్కూల్లో చదివారు. దాని తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సు, లా కోర్సు సింబయాసిస్ అనే లా కాలేజీ పూణేలో ఉంటుంది. అది వెరీ పాపులర్ లా కాలేజీ. దాంట్లో వీళ్ళ నాన్న 5 year ఇంటిగ్రేటెడ్ లా కాలేజీలో చేర్పించాడు. అక్కడ ఈయన చదువుకున్నారు. వచ్చిన తర్వాత ఈయన మనోహర్ రెడ్డి, కె ప్రతాప్ రెడ్డి అడ్వకేట్ల దగ్గర పనిచేశారు ఒక 3 ఏళ్ళు. దాని తర్వాత 95లో ఈయన ఇండిపెండెంట్గా స్టార్ట్ చేశారు. ఈయనకి ఇప్పుడు 54 years. 95లో ఈయన ఇండిపెండెంట్గా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 94 నుంచి జస్టిస్ మురళీధర్ దగ్గర సుప్రీంకోర్టులో కూడా ఆయన ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఈయన 2016లో సీనియర్ అడ్వకేట్ డిజిగ్నేషన్ ఈయనకి సుప్రీంకోర్టులో వచ్చింది. అప్పటి నుంచి 2022 నుంచి ఫుల్ టైం ఈయన సుప్రీంకోర్టులోనే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. అట్లాగే జగన్కి కూడా ఈయన అడ్వకేట్గా పనిచేశారు. ముఖ్యంగా సిబిఐ కేసులు, పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ పెట్టిన కేసుల్లో ఈయన జగన్కి కూడా అనేకసార్లు ఆర్గ్యూ చేశాడు. అట్లాగే ఈ మధ్య చాలామంది మీద కేసులు పెడుతుంటే, ముఖ్యంగా సజ్జల భార్గవరెడ్డి కావచ్చు, రామకృష్ణారెడ్డి, ఇలాంటి వాళ్ళకి కూడా ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా వాదనలు వినిపిస్తున్నారు. సో ఈయన బేసిక్గా ఏంటంటే కమర్షియల్ లా, తర్వాత క్రిమినల్ లా, ఆర్బిట్రేషన్ లా, ఈ 3 రంగాల్లో ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతుంది.
అదే కాకుండా ఈయన గతంలో ఆ, అనేక అంటే ఎలక్షన్ కమిషన్కి స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నాడు. ఉమ్, ఆ తర్వాత 2022లో జగన్ ఈయన్ని రాజ్యసభకు పంపించాడు వైసీపీ తరఫున. రాజ్యసభలో కూడా పార్లమెంట్లో వేసిన అనేక కమిటీలు ఈయన మెంబర్గా ఉన్నాడు. ఉమ్.